మరి తర్వాత మస్తాన్ సాయి ఇంకో అమ్మాయితో కూడా హీ హ్యాడ్ ఎన్ అఫైర్. అయితే మస్తాన్ సాయి ఆ అమ్మాయిని వదిలేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మస్తాన్ సాయిని నిలదేయాలి. నీ బంగారం మంచిది అయితే మస్తాన్ సాయితో రిలేషన్లోకి ఎంటర్ అయ్యావు, బాగుంది, ఇద్దరు కలిసిందాం అనుకున్నాం, రాసిన ప్రకారం అంతా బాగుంది. బట్ ఇవాళ వేరే అమ్మాయి ఎవరో అంటే ఈవిడ అనుకుండొచ్చు, నిజమై ఉండొచ్చు, మస్తాన్ సాయి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వేరే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఐ మీన్ బట్ ఏదైనా ఈవిడికి డౌట్ వచ్చిందంటే ఆల్సి వచ్చారు. పూర్తిగా వినండి. ఆవిడ మీద డౌట్ వచ్చింది, మస్తాన్ సాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందా, ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అనుకుంది, ఆ అమ్మాయిని టార్గెట్ చేసింది. ఆ అమ్మాయి ఎక్కడ దొరుకుతాయి అని ఏదో ఎత్తికింది, మొత్తం ఎత్తికింది. ఆ అమ్మాయి ఏదో ఫోటోలు ఏవో దొరికినాయి, ప్రైవేట్ ఫోటోలు ఏవో దొరికినాయి. ఆ అమ్మాయిని బెదిరించడం మొదలెట్టింది, నువ్వు మస్తాన్ సాయిని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నేను చేస్తాను. బేసికలీ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇది. రేపు మిమ్మల్ని ఎవరినైనా సరే ఫస్ట్ ఇదే పని. ఫస్ట్ ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని, మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికైనా శత్రువులు మీకు శత్రువులు ఉన్నారా, ఆ శత్రువులతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఎక్కేసి దాంతో మన మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. సో అసలు లావణ్యకి ఇట్లా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు లావణ్యకి హెల్ప్ లావణ్య ఈ రోజు కాదు, లావణ్య ఫస్ట్ నుంచి ఇదే పని చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆవిడ ఏ ఉద్యోగం చేయదు. ఏ ఉద్యోగం చేస్తుంది ఆవిడ? చేయొచ్చు కదా, చదువుకున్నావు, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి, ఏదైనా రెస్పెక్టబుల్ ఉద్యోగం చేసుకొని మీరు చేస్తున్నారు మంచి ఉద్యోగం, అలా చేసుకొని బతకచ్చు కదా. ఏంటంటే ఈజీ మనీ, ఎవరన్నా బెదిరించి మనకి ఏదైనా పని చేయించుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా. సో ఇది అంటే ఆవిడ చేస్తుందనే దానికి మనకి ఇప్పుడు దానికోసం చేస్తుందని ఆరోపణలు చాలా ఉన్నాయి. బట్ ఇలా కొంతమంది, ఈవిడే కాకుండా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే నాకు కొన్ని ఆల్రెడీ చూశాను క్లియర్ కట్గా. సో వాళ్ళని బెదిరించి ఎవరినైనా సరే, ఆఖరికి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి కూడా కొంతమంది వెళ్తారు. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి నాకు న్యాయం చేయండి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే అవునా పాపం ఆడుకుని న్యాయం చేద్దాం అనుకుంటారు, తర్వాత వాళ్ళతో ఏదో చిన్న ఫ్రెండ్షిప్లు పెంచుకుంటారు, ఏదో సమ్ క్లోజ్ వీడియోలో, లేకపోతే వాళ్ళు నిజంగానే మోజుపడు రోలపడు హనీ ట్రాప్ అంటారు, అలాంటిది దేనికన్నా పొరపాటున లొంగారు అనుకోండి, ఇంకా అప్పటి నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. వాడు నా ఉద్యోగం ఎక్కడ పోతుందా అని చెప్పి ఆవిడ నీకు నంబర్లు కావాలా, ట్రాకింగ్ కావాలా, చేసి పెడతానంట. ఇలా కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇప్పుడు మనకి ఎవరికి మీడియా ముందుకు రావట్లేదు, మాల్వి మల్హోత్రా, లావణ్య, అలాగే మీకు ఒక ప్రూఫ్ కూడా ఇస్తాను నేను. ఓకే, ఇప్పటిదాకా నేను ఎవరికి వినిపించలేదు. ఓకే, సో కన్వర్సేషన్ బిట్వీన్ ఎవరి మధ్యలో? రాజ్ తరుణ్ అండ్ లావణ్య కన్వర్సేషన్. Ever is feeding because of Malvi I am unable to take complete out. Feeding you this. నీకు ఇప్పుడు మాల్వి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఎలా దొరికింది? ఎందుకు అడుగుతున్నా, చెప్పు. కాల్ లిస్ట్. ఏం కాల్ లిస్ట్? కాల్ లిస్ట్ చేయించాం. ఏం కాల్ లిస్ట్ చేయించా? నాదా, మాల్వీదా? తనదే. తన కాల్ లిస్ట్ చేయించావు నువ్వు? చెప్పు. కాల్ లిస్ట్ మీరు తీర్చగలరా? కష్టమే, చెప్పండి. కష్టమైన తీర్చగలరా? తీర్చలేము. ఎట్లా తీర్చగలరు ఒకవేళ తీస్తే? సో దానికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఫ్రెండ్ అయినా ఉండాలి, భారీ పెద్ద ఫ్రెండ్ అయ్యే ఉండాలి. ఫ్రెండ్ ఉంటే తప్ప ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా. సో వాళ్ళు తలుచుకుంటే ఏదో రకమైన కేసులు బనాయించడము, లేకపోతే ఇట్లా వాళ్ళు బ్లాక్మెయిల్ అయినా చేస్తుండాలి, ఆర్ ఎల్స్ ఏదో మోజుపడో లేకపోతే ఇంకోటో డబ్బులకో ఏదో రకంగా లొంగి ఇట్లాంటి ఇవన్నీ కూడా చేస్తుండాలి. సో నిజంగా ఇన్ని రోజులు మనకు తెలియని నిజం ఏంటంటే ఇప్పుడు లావణ్య ఖచ్చితంగా వాంటెడ్ గా డబ్బుల కోసం కావచ్చు, ఫేమ్ కోసం కావచ్చు, దేనికోసమో కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్రాని కాల్ లిస్ట్ మొత్తం తీపిచ్చింది లావణ్య అని మనకి ఈ రికార్డింగ్ ద్వారా అర్థమైపోయింది జనాలకి. తను ఎవరితో అయితే ఉండాలనుకుంటుందో, లేకపోతే తనకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఐ మీన్ చింటూనో లేకపోతే ఎవరైనా సరే తన వాడు అని డిసైడ్ అయిన తర్వాత అవతారా ఎవరైనా పొరపాటున గర్ల్ ఫ్రెండ్ అనుకుందంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అలాగే మస్తాన్ సాయిని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని టార్గెట్ చేసింది, రాస్తాను అనుకున్నప్పుడు మాల్విని టార్గెట్ చేస్తుంది. దానికి క్లియర్ ప్రూఫ్స్ మనం ఆల్రెడీ చూసాం. ఆ అమ్మాయి కేసు కూడా పెట్టింది. సంబంధం లేదు, బట్ ఈమె ఎవరైనా డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈమె ఇన్వాల్వ్ చేస్తుంది క్యారెక్టర్ లోకి.
ఇదే పని. ఆవిడ శత్రువులు ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది, ఆవిడ ఆవిడ లూప్ హోల్స్ ఏంటి, ఆవిడ వీక్నెస్ ఏంటి, ఇదే పని అనమాట. బేసికల్లీ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇస్ దిస్. మనుషుల్ని బ్లాక్మెయిల్ చేయడం అన్నమాట, బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం. నువ్వు వదిలేస్తావా, లేకపోతే నేను ఇది చేస్తా, అది చేస్తా, పోలీస్కి వెళ్తా, కేసు పెడతా. రాజధాని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది, మీడియాకి వెళ్తా, కేసులు పెడతా, హెరాస్మెంట్, బయట నాగార్జున దగ్గరికి వెళ్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తా, సినిమా సర్వనాశనం చేస్తా, భయపెట్టేస్తుంది అనమాట మనుషులు. భయపడ్డావా అంతే.